ఎవ్రీవన్, మోషన్ ఇన్ అ ప్లేన్ క్లాసెస్ అన్నీ ఫాలో అయ్యారా లేదా? అందులో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్ ఎంసెట్కైనా జేఈ మెయిన్స్కైనా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అండ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ కూడా ఇంపార్టెంటే. కాకపోతే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఆ రోజు క్లాస్లోనే మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫినిష్ చేసుకున్నాం. బికాస్ కొంచెం రేర్గా వస్తాయి క్వశ్చన్స్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద. బట్ హై వెయిటేజ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయి మోషన్ ఇన్ అ ప్లేన్ అంటే ఖచ్చితంగా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అండ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. సో ఈ రెండిటి మీద పీవైక్యూ సెషన్ ఈ రోజు చేయబోతున్నాము. సో గెట్ రెడీ విత్ యువర్ పెన్ అండ్ నోట్బుక్. సో ప్రాబ్లమ్స్ సెషన్ పీవైక్యూ సెషన్ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడొద్దు, చెయ్యండి. నాతో పాటు మీరు కూడా పెన్ నోట్బుక్ పక్కన పెట్టుకుని ప్రాబ్లం కనిపించగానే స్టార్ట్ డూయింగ్ ద ప్రాబ్లం. నాకంటే ముందే చేసేయచ్చు, లేదంటే ట్రై సాల్వింగ్ అలాంగ్ విత్ మీ. అదర్వైజ్ ప్రాబ్లమ్స్ వింటే అస్సలు రానే రావు. సో ప్రాబ్లమ్స్ చూడొద్దు, చెయ్యండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఈ లెసన్లో ఇంకొక టాపిక్ ఉంది, రిలేటివ్ మోషన్. సో రిలేటివ్ మోషన్ నేను ఒక సెపరేట్ క్లాస్ చేస్తాను ఇన్ దిస్ వీక్ ఇట్ సెల్ఫ్. ఆ రిలేటివ్ మోషన్ క్లాస్ వింటారు, చూడండి. ఐ విల్ మేక్ ఇట్ సో ఈజీ ఫర్ యూ దాట్ రిలేటివ్ మోషన్ క్లాస్ విన్నాక మీరు ఏ ప్రాబ్లం అయినా చేసేయగలరు. ఆ కాన్ఫిడెన్స్ మీలో డెవలప్ అవుతుంది. సో ఆ ప్రామిస్ నా వైపు నుంచి ఇస్తున్నాను. సో జస్ట్ వెయిట్ ఫర్ ద రిలేటివ్ మోషన్. నేను 1D అండ్ 2D రెండు ఒక దాంట్లోనే కవర్ చేస్తాం. ఇట్ వుడ్ బి లైక్ అ వన్ షాట్ క్లాస్. కంపల్సరీగా సూపర్గా ఉంటుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. బట్ టుడే ఈరోజు మోషన్ ఇన్ అ ప్లేన్లో పీవైక్యూ చేసేద్దాము. ఐ హ్యావ్ సెలెక్టెడ్ టాప్ 25 క్వశ్చన్స్ ఫ్రమ్ జేఈ అండ్ ఎంసెట్. హైలీ రిపీటెడ్ మోడల్స్ అన్నీ చేసేద్దాము. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో టాప్ 25 క్వశ్చన్స్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యూ పీపుల్ రెడీ ఫర్ ద టాప్ 25 క్వశ్చన్స్? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో క్వశ్చన్ నెంబర్ 1. From the ground, a projectile is fired at an angle of 60 degrees టు ద హారిజాంటల్. ఎస్, ఇది మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వాట్ ఈస్ గివెన్ టు యూ అంటే ఇట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. నువ్వు ఎంత యాంగిల్తో విసిరావు దానిని మనం ఏమంటాము? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరేం చేస్తారంటే ఈ పీవైక్యూ చేసేటప్పుడే పక్కన హింట్ రాసుకోండి. కొన్ని ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైన హింట్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ కానీ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఇలా ప్రొజెక్ట్ చేస్తాం. ఇది యూ బార్ హ్యాస్ టు మేక్ అన్ యాంగిల్ తీటా విత్ ద హారిజాంటల్. మన ఫార్ములా అన్నిట్లోనూ కూడా తీటా ఈజ్ మెజర్డ్ ఓన్లీ విత్ హారిజాంటల్. ఒకవేళ వర్టికల్తో ఇస్తే గనక 90 మైనస్ చేసి తీసుకోవాలి తప్ప ఖచ్చితంగా చెక్ చేసుకోండి. యాంగిల్ అనేది విత్ హారిజాంటలే ఉండాలి, వర్టికల్తో ఉండకూడదు. ఇక్కడ హారిజాంటల్తో ఉంది, నో ప్రాబ్లం. 60 degrees. ఇంకేం ఇచ్చారు? with a speed of 20 meter per second. So ఏ స్పీడ్తో విసిరాము, that is nothing but initial velocity 20 meter per second. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హారిజాంటల్ రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్. బాబా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్, రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు ప్రొసీడ్ u² sin 2θ/g. నాకంటే స్పీడ్గా ఫినిష్ చేసి ఆన్సర్ పెట్టాలి. అయితే ఇంత ఈజీ ప్రాబ్లమ్ డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తాయా మేడం? వచ్చాయి. దిస్ ఈస్ ద ప్రూఫ్. ఎస్, u² అంటే ఎంత? 20² sin 2θ అంటే 2 × 60 degrees బై జీ వాల్యూ 10. ప్రాబ్లంలో ఏం మెన్షన్ చేయలేదు అంటే జీ వాల్యూ 10 తీసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. సో 20 × 20 × sin 120 degrees by 10. 0 ने 0 को मार दिया. And if you don't know what is sin 120 value, sin 120 మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ ఫర్ ఫిజిక్స్ అనే క్లాస్ చూసారా లేదా? ఖచ్చితంగా చూడండి. దాని పీడిఎఫ్ టెలిగ్రామ్లో కూడా పెట్టాం మనము విత్ ఆల్ ఫార్ములే. అందులో వన్ ఆఫ్ ద ఫార్ములే, ట్రిగ్నోమెట్రీలో వన్ ఆఫ్ ద ఫార్ములా ఇస్ sin 90 + θ ఇజ్ ఈక్వల్ టు cos θ, లేదా sin 180 - θ అని కూడా రాసుకోవచ్చు. 180 - θ. ఇక్కడ 120కి అలా రాసుకోవచ్చు అనమాట. సో ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఎంత ఉంది? 20 × 2 sin, నేనేం రాస్తానంటే 120ని 90 degrees + 30 degreesగా రాస్తాను. sin 90 + 30 cos 30. సో 20 × 2 × cos 30 degrees. cos 30 degrees వాల్యూ మీకు తెలియాలి.
ఎంత √3/2 ఇంటూ 2 ఒకటి ఉంది ఇక్కడ 2ने 2 को मार दिया ఆన్సర్ 20√3 దిస్ ఈజ్ రేంజ్ కాబట్టి మీటర్స్లో ఉంటుంది సో 20√3 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 2 ద రేంజ్ ఆఫ్ అ ప్రొజెక్టైల్ వెన్ లాంచ్డ్ అట్ అన్ యాంగిల్ 50 degrees విత్ హారిజాంటల్ చూసుకోండి కంప్లీట్గా చదవాలి 15 degrees దేంతో అమ్మ విత్ హారిజాంటల్ సో హ్యాపీగా దిస్ ఈస్ ద లాంచ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 15 degrees గివెన్ ఈజ్ 1.5 kilometers 1.5 kilometers ఏంటి రేంజ్ సో ఆర్ ఈజ్ గివెన్ యాజ్ 1.5 kilometers ఇప్పుడు దీన్ని మీటర్స్లోకి మార్చాలా ఆప్షన్స్ చూడండి ఇవి కూడా కిలోమీటర్స్లో ఉన్నాయి సో ప్రాబ్లం ఏం లేదు వీ కెన్ ప్రొసీడ్ What will be the range of the projectile when launched with the same velocity at an angle of? So case 1, case 2 ఉన్నాయి ఇందులో. This is case 1. Case 2లోకి వచ్చేటప్పటికి case 2లో మళ్ళీ ఏం అడుగుతున్నారు what will be the range? ఈ case 2లో range find out చేయమంటున్నారు. Case 2లో theta value ఎంత 45 degrees when launched with the same velocity అంటే case 1లో case 2లో u1 is equal to ఎంత ఫైండ్ అవుట్ చేస్తే u1 is equal to u2గా తీసుకోవచ్చు సేమ్ ఇనిషియల్ వెలాసిటీ సేమ్ సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు కేస్ 1లో u ఫైండ్ అవుట్ చేసి కేస్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి రెండిట్లోనూ వాడే ఫార్ములా ఏంటి రేంజ్కి ఫార్ములా సో కేస్ 1లో నుంచి కేస్ 1లో రేంజ్కి ఫార్ములా రాయండి r is equal to u² sin 2θ/g ప్రతిసారి పైకి అనుకుంటూ లేదా మనసులో అనుకుంటూ ఫార్ములా రాయండి 25 ప్రాబ్లమ్స్ చేసేలాగా మొత్తం ఫార్ములే బై హార్ట్ అయిపోతాయి చూసుకోండి సో u² sin 2θ r ఎంత 1.5 is equal to u² మనకి తెలీదు u²/g అలాగే ఉంచండి నేను చెప్తాను చూడండి sin 2θ అంటే 2 × 15 degrees బై g అలాగే ఉంచుకోండి ప్రాబ్లం ఏం లేదు షార్ట్ కట్ మెథడ్స్ ఫాలో అవ్వాలి సో u²/g is equal to u²/g is equal to ఇదంతా sin 30 degrees అటువైపు వెళ్తుంది కదా 1.5 బై sin 30 degrees sin 30 degrees వాల్యూ ఎంత sin 30 degrees is 1/2 సో 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి 3.0 ఉంచండి ఇదేంటిది u²/g వాల్యూ ఇప్పుడు మనం కేస్ 2లోకి వెళ్దాం కేస్ 2లో మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ రేంజ్కి ఫార్ములా రాసుకోండి r is equal to u² sin 2θ/g u²/g వాల్యూ ఇక్కడ నుంచి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అదనమాట షార్ట్ కట్ g వాల్యూ రాయకూడదా రాయొచ్చు బట్ ఎందుకు ఇక్కడ u²/g ఉందిగా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు సో u²/g ఇంటూ sin 2θ అంటే 2 × 45 degrees కేస్ 2లో ఎంత ఉంది 45 degrees సో రేంజ్ ఇన్ కేస్ 2 is equal to కేస్ 2లో రేంజ్ ఎంత అంటే u²/g ప్లేస్లో 3 రాసుకోండి sin 90 degrees కాబట్టి 1 అవుతుంది సో r is equal to ఎంత వచ్చింది 3 kilometers దిస్ ఈజ్ ద ఆన్సర్ సో 3 kilometers ఎక్కడుంది మనకి 3 kilometers సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఓకే సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అండ్ artillery piece which consistently shoots its shells with the same muzzle speed ఆర్టిలరీ పీస్ దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా షటిల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు పెద్ద పెద్ద గ్రౌండ్స్లో ఒక మెషిన్ ఉంటుంది ఆ మెషిన్లోంచి ఆటోమేటిక్గా సప్ మన బాల్స్ వస్తూ ఉంటాయి కదా కరెక్ట్ టైం ఇంటర్వెల్స్లో సో ఆ మెషిన్ అనమాట సో ఇలా ఒక మెషిన్ ఉంది ఇందులో నుంచి సప్ జుప్ అని బాల్స్ బయటకు వస్తున్నాయి అలా బయటకు వచ్చేటప్పుడు వాటికి ఎలా బయటకు వస్తున్నాయి మజిల్ స్పీడ్ ఇక్కడ ఒక పదం వాడారు చూడండి మజిల్ స్పీడ్ ఎప్పుడూ కూడా ఇనీషియల్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి మజిల్ స్పీడ్ అంటే ఎప్పుడూ కూడా ఇనీషియల్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది అన్నిటికీ బయటకు వచ్చే బాల్స్ అన్నిటికీ ఒకటే వెలాసిటీ ఉంది మ్యాక్సిమం రేంజ్ ఆర్ మ్యాక్సిమం అవ్వాలి అని చెప్పారు రేంజ్ మ్యాక్సిమం వచ్చేలాగా బయటకు వచ్చి పడుతున్నాయి టు హిట్ ఎ టార్గెట్ విచ్ ఈజ్ r/2 ఫ్రమ్ ద గన్ నుంచి టార్గెట్ ఎంత డిస్టెన్స్లో ఉంది దట్ ఈస్ నథింగ్ బట్ రేంజ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి గన్ ఇలా పెట్టి ఇలా పేలుస్తున్నారు
అండ్ సేమ్ లెవెల్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద గన్, అంటే ఇది ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనము. ఓకే, సో గన్నుని ఇలా పెట్టారు, ఇలా పేలుస్తున్నప్పుడు ఈ బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో, బుల్లెట్ అనుకోండి, బాల్ అనుకోండి, అది ఇలా వెళ్ళి ఎంత డిస్టెన్స్లో పడాలని చెప్పారు? r/2 డిస్టెన్స్లో పడాలి. సో ఆ టార్గెట్ ఎక్కడుందమ్మా? r/2 డిస్టెన్స్లో ఉంది. సో టార్గెట్ r/2 డిస్టెన్స్లో ఉంది అంటే రేంజే కదా. సో రేంజ్ ప్లేస్లో r/2 రాసుకోమని చెప్తున్నారు మనకి. సో రేంజ్ ప్లేస్లో r/2, రేంజ్ ఈజ్ గివెన్ యాజ్ r/2. మీకు ఒకసారి అర్థం కాకపోతే డయాగ్రామ్ గీసుకుని చూడండి. సో ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇలా మన బుల్లెట్ షూటింగ్ చేసేది ఉంది. ఇక్కడి నుంచి బాల్స్ యూ వెలాసిటీతో బయటకు వస్తున్నాయి. ఆబ్వియస్గా ఇలా బయటకు వచ్చినవి ఇక్కడికి వచ్చి పడతాయి. అయితే అవి టార్గెట్ని హిట్ చెయ్యాలి అని చెప్తున్నాడు. టార్గెట్ని హిట్ చెయ్యాలి అంటే ఇక్కడ టార్గెట్ ఉంది, టార్గెట్ ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ ఏంటి? రేంజ్. టార్గెట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అని చెప్పారు? r/2. అంటే రేంజ్ ప్లేస్లో ఎంత రాసుకోవాలి? r/2. మరి ఇక్కడ ఆర్ మ్యాక్సిమం ఎందుకు ఇచ్చారు మేడం అంటే ఆర్ అనేది ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది? తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఈ క్వశ్చన్ని యాక్చువల్గా మీరు సాల్వ్ చేయకుండానే ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో సాల్వ్ చేయకుండా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఆర్ మ్యాక్స్ తీటా వాల్యూ ఖచ్చితంగా 45 డిగ్రీస్ దగ్గర తీటా అనేది మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. తీటాకి మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుందమ్మా? 45 డిగ్రీస్. సో ఆన్సర్ విల్ బి 45 డిగ్రీస్. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో a particle projected with an initial velocity of 200 meter per second. So particle projected with an initial velocity. So obviously u is equal to 200 meter per second in a direction which makes an angle of 30 degrees with the vertical. Question చూడండి, theta, can I take theta as 30 degrees? No, wrong. ఏం చెప్పాను? theta ఎప్పుడు కూడా హారిజాంటల్తో ఉండాలి. తీటా ఎప్పుడు కూడా హారిజాంటల్తో మేక్ చెయ్యాలి. ఇది యూ బార్ అయితే ఇది మన తీటా, కానీ మనకిచ్చిందంతా 30 డిగ్రీస్. సో ఆబ్వియస్గా తీటా వాల్యూ ఇప్పుడు ఏం తీసుకోవాలి నేను అంటే 90 మైనస్ 30 డిగ్రీస్ తీసుకోవాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ 60 డిగ్రీస్. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు సరిగ్గా చదవకపోవడం వల్ల అండ్ బేసిక్ నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల. వాట్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎప్పుడు కూడా విత్ హారిజాంటల్ ఉండాలి. ఈ ప్రాబ్లంలో వర్టికల్ ఉంది కాబట్టి 60 డిగ్రీస్ తీసుకోవాలి. నెక్స్ట్, ద హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్ ఇన్ టైమ్ 3 seconds ఈజ్. హారిజాంటల్ డిస్టెన్స్, హారిజాంటల్ డిస్టెన్స్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేంజా? కాదు. t ఈజ్ ఈక్వల్ టు 3 secondsలో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? సో t ఈజ్ ఈక్వల్ టు 3 seconds. హారిజాంటల్ డిస్టెన్స్ని మనం ఏమని రిప్రజెంట్ చేస్తాము? x. టేబుల్ గుర్తుందా? టేబుల్లో మనం చెప్పుకున్నాము హారిజాంటల్ డిస్టెన్స్ x అనమాట. ఇప్పుడు బాబు ఎక్స్కి ఫార్ములా ఏంటి? ఎక్స్కి ఫార్ములా మనకి తెలుసు, u cos theta ఇంటూ t. ఫస్ట్ క్లాస్ విన్నారా? ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ అ ప్రొజెక్టైల్, ట్రజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్, దానికి ఈక్వేషన్లో ఇది వచ్చింది మనకి. వెరీ సింపుల్, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. సో u ప్లేస్లో ఎంత? 200 ఇంటూ కాజ్ తీటా వాల్యూ ఎంత? 60 డిగ్రీస్ ఇంటూ టీ వాల్యూ ఎంత? 3 seconds. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. మరి ఇందులో ట్విస్ట్ ఏముంది అంటే ఇదే, చాలామంది 30 డిగ్రీస్తో వేసుకుని చేసేస్తారు. ఇంతకంటే ఈజీ ప్రాబ్లం ఇంకోటి లేదనుకుంటాం, బయటకు వచ్చి చూసుకుంటాం, ఆప్షన్ రాంగ్. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 200 ఇంటూ cos 60 value is 1/2 into 3. So this is 100 times. So x is equal to answer ఎంత వచ్చింది? 300 meters. So 300 meters is correct answer. Option C is correct. Next, question number 5. A football player throws a ball with a velocity of 50 meter per second. మనకి తెలుసు ఫుట్బాల్ ప్లేయర్ ఇలా విసురుతారు కదా. సో ఇలా తన్నినప్పుడు ఆబ్వియస్గా బాల్ ఇలా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో వెళ్తుంది. సో దాంట్లో ఎంత వెలాసిటీతో విసిరాడు ఆర్ కిక్ ఇచ్చాడు అంటే u is equal to 50 meter per second ఇనీషియల్ వెలాసిటీ అట్ అన్ యాంగిల్ 30 degrees ఫ్రమ్ హారిజాంటల్. చెక్ చేసుకోండి, ఖచ్చితంగా హారిజాంటల్తో ఉంది, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. తీటా is equal to 30 degrees. The ball remains in the air for, బో సూపర్.
బాల్ ఎయిర్లో రిమైన్ అయ్యే టైంని ఏమంటాము? బాల్ ఎయిర్లో ఎంతసేపు ఉంటుంది ఆ టైంని ఏమంటాము? టైమ్ ఆఫ్ ఫ్లైట్. వెరీ సింపుల్ క్వశ్చన్. T ఈక్వల్స్ టు 2u sin theta by g. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 50 ఇంటూ sin 30 degrees by 10. ఇది ఇక్కడ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసి హోంవర్క్ చేసేయండి. ఇంక ఇక్కడ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో మీకు కీ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసేయండి. దాట్స్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 6. 2 stones having different masses m1, m2 are projected at an angle alpha and 90 minus alpha. Alpha 90 minus alpha ఏంటి? ఆల్ఫా అండ్ 90 మైనస్ ఆల్ఫా ఈ రెండింటిని ఏమంటాము? కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండింటిని ఏమంటామమ్మా? కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్కి మనం ఒక టాపిక్ చెప్పుకున్నాము, మిస్ అవ్వకూడదు. డైరెక్ట్ బిట్ అవుతుంది చూడండి. విత్ సేమ్ స్పీడ్, యూ సేమ్ from same point, the ratio of their maximum heights. In case of complementary angles, we have a direct bit, ratio of maximum heights. So h1 by h2 value ఎంత అని చెప్పుకున్నాము? tan square alpha by 1. So tan square alpha is to 1. So option D is correct. ఇది direct bit. సో మీరు క్లాస్ విని ఉంటే, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ క్లాస్ విని ఉంటే ఇది డైరెక్ట్ బిట్ జుజుబి అనమాట. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. ద వెలాసిటీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2%. ఎప్పుడు కూడా ఇంక్రీజ్డ్ బై 2%. ఒక క్వాంటిటీలో చేంజ్ వచ్చినప్పుడు పర్సంటేజ్ చేంజ్ ఎలా రాస్తాము? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇనీషియల్ వెలాసిటీ. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ అంటే ఏంటమ్మా? ఇనీషియల్ వెలాసిటీయే. సో ఇనీషియల్ వెలాసిటీ. నేను మీకు ఒక కామన్ ఫార్ములా చెప్పాను, గుర్తుందా? ఏ క్వాంటిటీకైనా పర్సంటేజ్ చేంజ్ ఎలా రాస్తాము? చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. అదెంత ఇచ్చారు? 2%. ఇఫ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ రిమైన్ సేమ్, మిగతా అన్ని థీటా జీ అన్నీ సేమ్గా ఉన్నప్పుడు, అన్చేంజ్డ్, దెన్ వాట్ విల్ బి ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద మ్యాక్సిమం హైట్ అటైన్డ్? మ్యాక్సిమం హైట్లో పర్సంటేజ్ చేంజ్ అంటే డెల్టా హెచ్ బై హెచ్ ఇంటూ 100. ఏ క్వాంటిటీకైనా పర్సంటేజ్ చేంజ్ అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. దాట్స్ ఇట్. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్. ఇప్పుడు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇక్కడ మీకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఐడియా కనుక ఉంటే మనం ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందా? యాక్చువల్గా ఫార్ములా ఏంటి? వీ నో దాట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ థీటా, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. ఓకే, all other factors remain unchanged. theta same, 2g same. ఓకే, ఇవన్నీ కాన్స్టెంట్స్. సో ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటి అంటే h is directly proportional to u square because theta unchanged, కాన్స్టెంట్, g కాన్స్టెంట్, ఇవి మారట్లేదు అని చెప్పారు. సో మారే వాటిని తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఎలా రాస్తాము? డెల్టా హెచ్ బై హెచ్ ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్లో ఏది ఉందో అది మల్టిప్లై అవుతుంది. 2 ఇంటూ డెల్టా యూ బై యూ ఇంటూ 100. సో ఇది ఎక్స్పోనెంట్లో ఏది ఉందో అది మల్టిప్లై అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో 2 ఇంటూ డెల్టా యూ బై యూ ఇంటూ 100 ఎంత? 2%. సో ఆన్సర్ 4%. 4% ఎక్కడుంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ సి విల్ బి కరెక్ట్ ఆన్సర్. కనిపించదు అనుకుంటా. ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. A ball is projected at some angle with horizontal under gravity. So కొంత యాంగిల్తో విసిరారు. ఓకే, such that the time of flight is 10 seconds. So given, what is given? Time of flight is 10 seconds and range is r is equal to 100 meters. The maximum height attained by the ball is capital H. ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది, లాంగ్ మెథడ్ కూడా ఉంది. షార్ట్ కట్ మెథడ్ ఏంటి? షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే వి ఆల్రెడీ నో రిలేషన్ బిట్వీన్, వీటన్నిటికీ రిలేషన్స్ తెలుసు. ఆర్కి హెచ్కి టీకి రిలేషన్ తెలుసా తెలీదా? ఆర్కి హెచ్కి టీకి రిలేషన్ ఏంటమ్మా? 4h is equal to r tan theta
ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. తెలుసా తెలీదా? ఎంతమంది ఇది నేర్చుకున్నారు? ఇది తెలిస్తే ఇంకా నెక్స్ట్ స్టెప్లో మీకు అయిపోయింది ప్రాబ్లం. సో నెక్స్ట్ నేను ఏం తీసుకుంటాను అంటే నాకు ఈజీగా ఉండాలి, హెచ్ కావాలి. సో ఈ రెండు ఈజీ బికాస్ tan తీటాలో తీటా ఇవ్వలేదు నాకు. సో ఐ విల్ సెలెక్ట్ 4h is equal to half gt square. That means h is equal to 1/8 gt square. సో 1/8 gt square ఇక్కడ నుంచి 1/8 ఇంటూ g ప్లేస్లో 10 తీసుకోమన్నారు. క్యాపిటల్ టీ స్క్వేర్ ఎంత? 10 ఇంటూ 10. సో క్యాన్సిలేషన్ చేయండి. 2 4 టైమ్స్, 2 5 టైమ్స్, 2 2 టైమ్స్, 2 5 టైమ్స్, మళ్ళీ 2 5 టైమ్స్. సో ఆన్సర్ 125. 5 3 టైమ్స్ ఉంది కదా, 5 3 టైమ్స్ ఆన్సర్ 125 మీటర్స్. ఇది షార్టెస్ట్ షార్ట్కట్ మెథడ్. లాంగ్ మెథడ్ ఏంటి తెలుసా? లాంగ్ మెథడ్ ఏంటి అంటే లాంగ్ మెథడ్ అది కూడా చూసేద్దాం. లాంగ్ మెథడ్ ఏంటి అంటే ఇక్కడ మనకి RT ఇచ్చారు కదా, ఏదో ఒక దాని నుంచి మనము u వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ వాల్యూ ఆఫ్ u. Find value of u from T and R formulae. T R ఫార్ములా దగ్గర నుంచి u ఫైండ్ అవుట్ చేసి u అండ్ తీటా రెండు ఫైండ్ అవుట్ చేయాలి. యూని తీటాని రెండింటిని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు హెచ్ ఫార్ములా వేసి చెయ్యాలి. దట్ ఈస్ అ వెరీ లాంగ్ మెథడ్. దిస్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్. మనం ఎప్పుడు షార్ట్ కట్ మెథడ్సే ఫాలో అవుదాం. నెక్స్ట్, ఏ పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ u and at an angle theta with horizontal. Yes, theta horizontal తో మేక్ చేస్తోంది. If at maximum height from ground the speed of the particle is 1/2 times of its initial velocity. ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఒకటి తెలియాలి, కాన్సెప్చువల్ బిట్ ఇది. సో కాన్సెప్ట్ ఏంటి అంటే at maximum height కాన్సెప్ట్ ఏంటి? u బార్, ఇది y, ఇది x. సో ఇలా వెళ్ళింది. అట్ మ్యాక్సిమం హైట్ కాన్సెప్ట్ ప్రకారం అట్ మ్యాక్సిమం హైట్ ఇది మన మ్యాక్సిమం హైట్. ఇక్కడ ఏముంటుంది? ఓన్లీ u cos theta ఉంటుంది, u sin theta ఉండదు. వెరీ ఇంపార్టెంట్. సో అట్ మ్యాక్సిమం హైట్ వెలాసిటీ ఏదైనా ఉంది అంటే అది కేవలం u cos theta మాత్రమే, u sin theta ఉండదు. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమిచ్చారు? At maximum height from ground, the speed of particle is 1/2 times the initial velocity. If initial velocity is u, అప్పుడు maximum height దగ్గర ఉన్న velocity is equal to 1/2 times of initial velocity. అదే మనకి సెంటెన్స్లో ఇచ్చారు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ఇట్స్ మ్యాక్సిమం హైట్ అటైన్డ్. క్యాపిటల్ హెచ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్యాపిటల్ హెచ్ కావాలి అంటే ఫస్ట్ తీటా కావాలి. సో యూనే యూ को मार दिया. cos theta is equal to 1/2. that implies theta is equal to 60 degrees. స్వాహా. తీటా 60 degrees వచ్చేసింది. ఇంకేంటి? హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ is equal to u square sin square theta by 2g. that implies u square value not given. సో u square తీసుకుంటారు. u square sin square 60 degrees by 2g. ఓకే, సో g వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలా? అక్కడ అలాగే ఉంది, అవసరం లేదు. sin 60 వాల్యూ ఎంత? √3/2 హోల్ స్క్వేర్ చేస్తే h is equal to u square by 2g అలాగే ఉంటుంది. √3/2 whole square. So it is 4 2s are 8. So 3u square by 8g. 3u square by 8g, option 4. Option D is correct. So option D is correct. Durga Rao is the winner. Moving on to 10th question. The number of bullets fired in all possible directions with the same initial velocity u. ఒక గన్ను తీసుకుని డుబ్ అని ఫైర్ చేస్తున్నారు బుల్లెట్స్. అన్నిటికీ ఆబ్వియస్గా ఒక గన్నులోంచి బయటకు వస్తుంది అంటే అన్ని బుల్లెట్స్కి సేమ్ ఇనీషియల్ వెలాసిటీ ఉంటుంది. ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ గ్రౌండ్ కవర్డ్ బై ద బుల్లెట్. సూపర్ క్వశ్చన్. ఎంసెట్లో వచ్చింది, జేఈ మెయిన్స్లో కూడా వచ్చింది. రెండిట్లోనూ రిపీటెడ్ మోడల్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఏంటంటే ఇది నా గన్ అనుకుందాం. నేను దీన్ని ఇలా పెట్టి
ఇలా ఫైర్ చేస్తున్నాను. సో ఆబ్వియస్గా ఆబ్లిక్లో పెట్టాను చూడండి, ఇది హారిజాంటల్. నా గన్ ఇలా పెట్టి జప్ 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 మన ఫైర్ చేస్తూ నేనేం చేస్తున్నాను, ఇలా ఒక కంప్లీట్ రౌండ్ తిరిగాను. సో ఫైర్ చేస్తూ ఇలా కంప్లీట్ రౌండ్ తిరిగినప్పుడు బుల్లెట్స్ ఇలా వెళ్ళి పడతాయా? బుల్లెట్స్ అన్నీ ఈక్వల్ డిస్టెన్స్లో పడతాయా లేదా? బికాజ్ ఇనీషియల్ వెలాసిటీ మారట్లేదు, యాంగిల్ మారట్లేదు. సో ఒక పిట్టల ద్వారా నిలబడి గన్ను పట్టుకుని కాలుస్తున్నాడు, ఇలా వెళ్ళి పడుతున్నాయి. సో ఇలాగా ఒక రౌండ్ తిరిగినప్పుడు, అతను ఒక ఫుల్ రౌండ్ తిరిగినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కలుపుకుంటే సర్కిల్ వచ్చిందా లేదా? ఇలా కాల్చుకుంటూ తిరుగుతూ ఉంటే ఆ బుల్లెట్స్ పడిన ప్లేస్ డాట్స్ అన్నీ కలిపితే ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్కి రేడియస్ ఎవరు? రేడియస్ స్పెల్లింగ్ ఈ సర్కిల్కి రేడియస్ ఎవరు? రేడియస్ ఎవరవుతారు అంటే రేంజ్. ఆ సర్కిల్కి రేడియస్ ఎవరవుతారమ్మా? రేంజ్ ఈజ్ నథింగ్ బట్, బికాస్ ఇక్కడ నుంచి అక్కడ దాకా పడింది, ఈ డిస్టెన్స్ రేడియస్, దాన్ని ఏమంటాం మనం? రేంజ్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందేంటి? ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఈజ్ నథింగ్ బట్ సర్కిల్కి ఏరియా పై రేంజ్ స్క్వేర్, పై ఆర్ స్క్వేర్. సో రేంజ్ స్క్వేర్. సో రేంజ్కి ఫార్ములా ఏంటి? మ్యాక్సిమం రేంజ్ కాబట్టి ఇక్కడ ఫర్ మ్యాక్సిమం రేంజ్ మ్యాక్సిమం అవ్వాలి అంటే తీటా వాల్యూ 45 degrees అవ్వాలి. బికాజ్ సైన్ 2 తీటా ఉంటుంది రేంజ్లో. సో సైన్ 2 × 45 సైన్ 90 degrees 1 మ్యాక్సిమం వాల్యూ. సో మ్యాక్సిమం రేంజ్కి ఫార్ములా ఏంటి అంటే u²/g. r is equal to u²/g. మ్యాక్సిమం సైన్ 45 తీసుకోవాలి. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో పై ఇంటూ u²/g హోల్ స్క్వేర్. దాట్స్ ఇట్. పై ఇంటూ u²/g హోల్ స్క్వేర్. పై ఇంటూ u²/g హోల్ స్క్వేర్. ఆప్షన్ 1 is correct. ఓకే, నెక్స్ట్. ద సీలింగ్ ఆఫ్ అ హాల్ ఈజ్ 30 meters హై. సో మన దగ్గర ఒక హాల్ ఉందనుకుందాము, ఇది హాల్. ఓకే, ఇది హాల్. హాల్ హైట్ ఎంత ఉంది? 30 meters హైట్లో హాల్ ఉంది. ఓకే, ఏ బాల్ ఈజ్ థ్రోన్ విత్ 60 meters/second అట్ అన్ యాంగిల్ తీటా. సో ఇందులో ఈ హాల్లో ఒక బాల్ని ఇనీషియల్ వెలాసిటీ 60 meters యాంగిల్ తీటాతో విసిరాము. సో ఇది 60 meters/second ఇనీషియల్ వెలాసిటీ యాంగిల్ తీటా. So that maximum horizontal distance may be covered. Okay, the angle of projection given by, so angle of projection కావాలి. సో ఇలా విసిరారు, maximum range కవర్ చేసింది. నాకు కావాల్సింది ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉండాలి, ఎంత యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉంటే అది maximum range కవర్ చేయగలదు. ఓకే, సో ఎంత యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉండాలి అంటే సీలింగ్ ఎంత ఉంది? 30 meters హైట్లో ఉంది. ఓకే, సో కెన్ ఐ టేక్ దాట్ యాజ్ మ్యాక్సిమం హైట్? బికాజ్ ఇది ఇలా వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం సీలింగ్ని టచ్ చేసుకుంటూ వెళ్ళగలదు కానీ అంతకంటే పైకి వెళ్ళలేదు. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ దట్ కెన్ బి కవర్డ్? మ్యాక్సిమం హైట్ ఈజ్ నథింగ్ బట్ 30 meters. నెక్స్ట్ u is equal to 60 meters/second is also given. తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. హెచ్ ఫార్ములా వేసి యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో హెచ్ ఫార్ములా వేసి యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే హెచ్ ఇజ్ ఈక్వల్ టు u² sin² θ/2g. హెచ్ ప్లేస్లో ఎంత? 30. యూ ప్లేస్లో 60² ఇంటూ sin² θ/2 ఇంటూ g వాల్యూ 10 తీసుకుందాం అప్రాక్సిమేట్గా. సో sin² θ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడికి వస్తే 3 2s are 6, 0 ఉంది, ఇంకో 100. సో 20 కదా, 3 2s are 600 బై 60 ఇంటూ 60. ఓకే, సో దీనిని మనము సాల్వ్ చేయాలి. సో ఆబ్వియస్గా 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతాయి, ఒక 6 క్యాన్సిల్ అయిపోయింది. సో sin² θ ఈజ్ ఈక్వల్ టు 1/6. దట్ మీన్స్ sin θ ఈజ్ ఈక్వల్ టు 1/√6. సో θ ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ 1/√6. sin ఇన్వర్స్ 1/√6. యాడుంది సూర్యుడు? యాడున్నావయ్యా?
యాలైతాంది ఈ డైలాగ్ ఏ మూవీలోది? ఓకే, నెక్స్ట్. The maximum height attained by a projectile when thrown at an angle theta with the horizontal is found to be half the horizontal range. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి. వాట్ ఈస్ గివెన్ అదే రాసుకుందాం. గివెన్ ఏంటి అంటే మ్యాక్సిమం హైట్ హాఫ్ ఆఫ్ ది రేంజ్కి ఈక్వల్ అన్నారు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్కి హాఫ్లో సమానం. తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. ఇంతకంటే ఏం తెలియదు కాబట్టి జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ ప్లేస్లో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఆర్ ప్లేస్లో యూ స్క్వేర్ సైన్ 2 थीटा बाई जी. 2g ने 2g को मार दिया, यू स्क्वायर ने यू स्क्वायर को मार दिया. సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 2 తీటాని ఏం చేద్దాము అంటే బికాజ్ ఆప్షన్స్లో టాన్ కనిపిస్తుంది కదా, సో మనం ఏం చేద్దామంటే దీనిని 2 సైన్ థీటా కాస్ థీటాగా రాస్తాం. ఒక సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతే సైన్ థీటా బై కాస్ థీటా ఇస్ టాన్ థీటా ఇజ్ ఈక్వల్ టు 2 అంటే థీటా ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2. థీటా ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2. So correct answer is option A. Option A correct, option B కాదు. tan కదా ఇటువైపు వచ్చేది, సో tan ఇన్వర్స్ అవుతుంది. మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ వస్తే సగానికి సగం ప్రాబ్లమ్స్ అయిపోతాయి ఇక్కడ. నెక్స్ట్, ఇఫ్ హెచ్ఆర్ రిప్రజెంట్ హారిజాంటల్ రేంజ్ అండ్ మ్యాక్సిమం హైట్ ఓకే, దెన్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ విత్ ద హారిజాంటల్ ఈజ్ సూపర్. డైరెక్ట్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే దిస్ ఈజ్ అ డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, సో మనకి తెలియాల్సింది ఏంటంటే రేంజ్కి హెచ్కి రిలేషన్. we know that relation between r and h ఏంటమ్మా? ఆర్కి హెచ్కి రిలేషన్ 4h is equal to r tan theta. క్వశ్చన్లో తీటా వాల్యూ అడిగారు. సో tan theta is equal to obviously 4h by r. So theta is equal to tan inverse 4h by r. Tan inverse 4h by r యాడ్ ఉంది, 7 ఉంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 14 చూసారా? క్వశ్చన్స్ అన్నీ ఎంత ఈజీగా ఉన్నాయో. లెస్ దాన్ 1 minute సాల్వ్ చేసే క్వశ్చన్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. సో ప్లీజ్ డు నాట్ నెగ్లెక్ట్ మోషన్ ఇన్ అ ప్లేన్ అట్ ఆల్. ఫర్ అన్ ఆబ్జెక్ట్ thrown at an angle 45 degrees to the horizontal అంటే తీటా వాల్యూ తీసేసుకోవచ్చు 45 degrees. The maximum height and range are related as. maximum height range ఎలా రిలేట్ అయి ఉన్నాయి? అగైన్ సింపుల్ క్వశ్చన్, సేమ్ మోడల్ వస్తున్నాయి చూస్తున్నారా? we know that రేంజ్కి హైట్కి ఫార్ములా ఏంటమ్మా? 4h is equal to r tan theta. ఓకే, we know that 4h is equal to r tan theta. theta ప్లేస్లో 45 పెట్టండి. 4h is equal to r tan 45, tan 45 1. సో r is equal to 4h. r is equal to 4h డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. r is equal to 4h. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఇంకొకటి ఉండదు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. If a stone is to hit a point which is at a horizontal distance of 100 meters away and height 50 meters. ఈ క్వశ్చన్ కొంచెం ఆలోచించాల్సిన లిటిల్ మోడరేట్లీ టఫ్ క్వశ్చన్ అనమాట. నాట్ డైరెక్ట్ ఫార్ములా పెట్టేయడానికి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఇందులో ఒకసారి మీరు చూస్తే హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ హైట్ 50 meters అబౌవ్ ద గ్రౌండ్ అని ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా ఆలోచించాలి అంటే యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తీటా వాల్యూ 45 degrees గివెన్. ఓకే, సో తీటా వాల్యూ 45 degrees గివెన్. ఓకే, తీటా వాల్యూ 45 degrees. బట్ ఎందుకు హారిజాంటల్ డిస్టెన్స్ ఇచ్చారు, వర్టికల్ డిస్టెన్స్ ఇచ్చారు? ఒక్కసారి ఆలోచిస్తే మనం పొరపాటున హారిజాంటల్ డిస్టెన్స్ 100 meters అవే అనేది అనగానే అదొక రేంజ్ అని అనేసుకుంటాం. బట్ ఇందులో హారిజాంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్ రెండూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ దెమ్ యాజ్ x is equal to 100 meters and y is equal to 50 meters. బికాస్ దాన్ని రేంజ్ అనుకున్నాము. ఓకే, కానీ
50 మీటర్స్ మ్యాక్సిమం హైట్ అని ఇచ్చారా? ఇవ్వలేదు. సో 50 మీటర్స్ మ్యాక్సిమం హైట్ కానప్పుడు ఏదో ఒక వర్టికల్ హైట్, దానిని మనం ఏమంటాము? వర్టికల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ y. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? u ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటన్నిటినీ కలిపే ఈక్వేషన్ ఏమైనా వస్తుందా? ఎస్, ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ. అందుకే చెప్పాను ఇది బై హార్ట్ చేయాలి, వచ్చేసేయాలి అని. ఏంటి ఫార్ములా? y ఈజ్ ఈక్వల్ టు tan θ ఇంటూ ఎక్స్ మైనస్ g/2u² cos స్క్వేర్ θ ఇంటూ ఎక్స్ స్క్వేర్. గుర్తుందా? గుర్తుకొస్తున్నాయి. y ప్లేస్లో 50, tan θ ప్లేస్లో tan 45 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 100 మైనస్ g ప్లేస్లో 10/2 ఇంటూ u² మనం ఫైండ్ అవుట్ చేయాలి cos స్క్వేర్ 45 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో 100² రాయాలి. సో ఇది మీరు సాల్వ్ చేయగలరా? ఒకసారి చూడండి. సో 50 మైనస్ tan 45 1 కాబట్టి 50 ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ cos స్క్వేర్ 45 అంటే 1/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 10 ఇంటూ 100² సో జస్ట్ ట్రాన్స్పోజ్ చేయండి. 10 ఇంటూ 100² ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 50 విచ్ ఈజ్ ఈక్వల్ టు 50. సో ఇక్కడ నుంచి మీరు సాల్వ్ చేస్తారు. u వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. సో u వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. హోంవర్క్ ఇస్తున్నాను. కీ కావాలి, సొల్యూషన్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేస్తారు కదా ఎలాగో. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ అన్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్, అబ్బా సూపర్ క్వశ్చన్. ఇనీషియల్ వెలాసిటీ ఎలా ఇచ్చారు చూడండి. 8i క్యాప్ ప్లస్ 6j క్యాప్ మీటర్ పర్ సెకండ్. అంటే ఇది ఒక వెక్టార్ లాగా ఇచ్చారు. we know that u bar can be written as ux into i cap ప్లస్ uy ఇంటూ j క్యాప్. ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినప్పుడు కంపారిజన్లో రాసుకోండి. సో కంపారిజన్లో రాసుకున్నప్పుడు ux ప్లేస్లో ఎంత ఉంది? 8, uy ప్లేస్లో ఎంత ఉంది? 6. ఇంకా మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. చూడండి, ద హారిజాంటల్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేంజ్కి ఫార్ములా ఏంటి? r ఈజ్ ఈక్వల్ టు u² sin 2θ/g. కానీ ఇక్కడ ఎక్కడ g sin 2θ ఇవన్నీ ఏం లేవే. ఎలాగా? 2 మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ 1 షార్ట్ కట్ మెథడ్. కలర్ మారుద్దామా? షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే, షార్ట్ కట్ మెథడ్ ఫార్ములా బాగా తెలిసిన వాళ్ళకి వస్తుంది. ఆర్కి ఇంకొక ఫార్ములా ఉంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ux ఇంటూ uy/g. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సో 2 ఇంటూ 8 ఇంటూ 6/10 2 5 టైమ్స్. సో 8 ఇంటూ 6/5 అప్రాక్సిమేట్గా 9.6 మీటర్స్ వస్తుంది. సో ప్రాబ్లమ్ సాల్వ్డ్. లాంగ్ మెథడ్ కావాలి. లాంగ్ మెథడ్ ఏంటి అంటే హియర్ ux ప్లేస్లో ux ఈజ్ నథింగ్ బట్ u cos θ అండ్ uy ఈజ్ నథింగ్ బట్ u sin θ. ఓకే, వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. r ఈజ్ ఈక్వల్ టు u² sin 2θని 2 sin θ cos θ/gగా రాసుకుంటే 2ని బయటికి తీస్తే u sin θ, uని విడదీస్తారనమాట. u cos θ/g ఏది చేసినా ఒకటే, బట్ దిస్ ఈజ్ అ షార్ట్ కట్ మెథడ్. సో బెటర్ గెట్ అ గ్రిప్ ఓవర్ ఆల్ ద ఫార్ములే కన్వర్షన్. అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ద హైట్ y అండ్ డిస్టెన్స్ x అలాంగ్ హారిజాంటల్ ఫర్ అ బాడీ. సరే, ఏమేమి ఇచ్చారు రాసుకోండి. x అంటే ఏంటి? హారిజాంటల్ డిస్టెన్స్. y అంటే ఏంటి? వర్టికల్ డైరెక్షన్లో డిస్టెన్స్. సో x ఈజ్ ఈక్వల్ టు 6t, y ఈజ్ ఈక్వల్ టు 8t మైనస్ 5t². మనం ఏం చేద్దాము? ఇలా వచ్చినప్పుడు మీకు గుర్తుందా, ట్రజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్లో ఒక మెథడ్ వాడాం. అందుకే నేను ఫస్ట్ క్లాస్లో ట్రజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ డెరివేషన్ కూడా చెప్పాను. బికాస్ డెరివేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట ఇది. సో డెరివేషన్లో ఏం నేర్చుకున్నాము? ఇక్కడ నుంచి t ఈజ్ ఈక్వల్ టు x/6 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామా? సో y ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ x/6 మైనస్ 5 ఇంటూ x/6 హోల్ స్క్వేర్. ఫైండ్ అవుట్ ద ఇనీషియల్ స్పీడ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్. చేసేద్దాం, అవుతుంది చూడండి. సో 2 3 టైమ్స్, 2 4 టైమ్స్. సో 4/3 ఇంటూ x మైనస్ 5/6
6 స్క్వేర్ ఈజ్ 36 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇది ఏమైనా అర్థమవుతోందా? ఇది చూడగానే వెంటనే మైండ్లోకి ఏం రావాలి? కంపేరింగ్ విత్ ఈ అబౌవ్ ఈక్వేషన్ని దేంతో కంపేర్ చేస్తారు? y ఇజ్ ఈక్వల్ టు tan theta ఇంటూ ఎక్స్ మైనస్ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ అయిపోయింది. సో దిస్ క్వశ్చన్ పర్టిక్యులర్లీ ట్రాజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ క్లాస్ 1 ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఆ డెరివేషన్ బేస్డ్ క్వశ్చన్. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్. కంపేర్ చేయండి. tan తీటా ప్లేస్లో ఎంత ఉంది? 4/3. అలాగే g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లేస్లో ఎంత ఉంది? 5/36. tan తీటా 36 చెక్ చేసుకోవడం వచ్చా? తీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ పైథాగరియన్ ట్రిప్లెట్ ప్రకారం ఇక్కడ 5 వస్తుంది, పైథాగరియన్ ట్రిప్లెట్. సో ఇక్కడి నుంచి కాస్ తీటా ఈజీ కదా, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3/5. యాక్చువల్గా ఇది తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ టు 53 డిగ్రీస్. మీకు తెలుసా 53 డిగ్రీస్ ఎలా చెక్ చేసుకోవాలి, 37 డిగ్రీస్ ఎలా చెక్ చేసుకోవాలి? షార్ట్ కట్ మెథడ్ చెప్పాను ఒకసారి నేను. సో g బై 2u స్క్వేర్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళడమే. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? u ఫైండ్ అవుట్ చేయాలి. సో g ప్లేస్లో 10 బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎంత? కాస్ స్క్వేర్ కాస్ తీటా ప్లేస్లో 3/5 రాసేద్దాం డైరెక్ట్గా. సో కాస్ స్క్వేర్ 53 రాయడం కన్నా డైరెక్ట్గా 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ అంటే 3/5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5/36. సో ఇక్కడ 2 5 టైమ్స్ 5 గెట్స్ క్యాన్సిల్డ్. సో ఇది రెసిప్రోకల్ అవుతుంది. ఎనీవే యూ స్క్వేర్ని సరే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా? యూ స్క్వేర్ ఇంటూ 9/25 ఈజ్ ఈక్వల్ టు 36. సో యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 25/9. పర్ఫెక్ట్ స్క్వేర్లో ఉంది కాబట్టి యూ ఎంత వస్తుంది? 6 ఇంటూ 5/3. సో 6 ఇంటూ 5/3, 6 ఇంటూ 5/3, 3 2 టైమ్స్. సో యూ ఎంత వచ్చింది? 10 మీటర్ పర్ సెకండ్. యూ 10 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ సి ఈజ్ ద విన్నర్. ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి, కొంచెం ఇంపార్టెంట్, కొంచెం టఫ్ లెవెల్ మోడల్, బట్ డెరివేషన్ బేస్డ్. ఇదేంటి అంటే డెరివేషన్ బేస్డ్ క్వశ్చన్. సో దీనిని బట్టి డెరివేషన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అర్థమవుతోంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? వెరీ సింపుల్ క్వశ్చన్. ఈక్వేషన్ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈజ్ గివెన్, ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేయాలి? కంపేర్ గివెన్ ఈక్వేషన్. కంపేర్ గివెన్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి? y ఈజ్ ఈక్వల్ టు tan తీటా ఇంటూ ఎక్స్ మైనస్ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో దీంతో కంపేర్ చేస్తే వెరీ సింపుల్ క్వశ్చన్ చూడండి. tan తీటా ప్లేస్లో ఎంత ఉంది? √3 అంటే తీటా వాల్యూ ఎంత? ఆబ్వియస్గా 60 డిగ్రీస్. సో చాలా సింప్లెస్ట్ క్వశ్చన్ బట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా ఈజీ. కంపేరింగ్ విత్ గివెన్ ఈక్వేషన్ అంటే ఇప్పటికీ మీకు ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇది బై హార్ట్ అయిపోవాలి, మైండ్లో ఈ పాటికే మీకు బై హార్ట్ అయిపోయి ఉండాలి. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్రజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈజ్ గివెన్. ఇఫ్ వీ అజ్యూమ్ g ఈజ్ ఈక్వల్ టు 10, దెన్ ద రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్. రేంజ్ కావాలి అంటే ఫార్ములా u స్క్వేర్ సైన్ 2 తీటా బై g. అంటే మీరు ఫైండ్ u అండ్ తీటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూని తీటాని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? y ఈజ్ ఈక్వల్ టు tan తీటా ఎక్స్ మైనస్ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటాతో కంపేర్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. సో దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్. సొల్యూషన్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసేయండి. నెక్స్ట్ A body is thrown from point with a speed 50 meter per second at an angle 30 degrees with horizontal. So obvious ga u is equal to 50 meter per second. Theta is equal to 37 degrees. Theta ni ela find out cheyali? 37 degrees ki alage 53 degrees ki shortcut method cheptanu chudandi. Very simple method.
రెండు ట్రయాంగిల్స్ గీసుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకే, రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గీయండి. ఒకటి 37 degrees, ఇంకొకటి 53 degrees అని రాసుకోండి. పైథాగరియన్ ట్రిప్లెట్ గుర్తుంది కదా, 3, 4, 5ని పైథాగరియన్ ట్రిప్లెట్ అంటారు. చిన్న యాంగిల్కి ఆపోజిట్లో చిన్న నెంబర్, పెద్ద యాంగిల్కి ఆపోజిట్లో పెద్ద నెంబర్. బికాజ్ ఆబ్వియస్గా హైపోటెన్యూస్ ఎప్పుడు 5 ఉండాలి. పైథాగరియన్ ట్రిప్లెట్లో 5 ఎప్పుడు కూడా హైపోటెన్యూస్లో ఉండాలి. సో 37, 53లో 37 చిన్నది, 53 పెద్దది. చిన్న యాంగిల్ ఆపోజిట్లో చిన్న నెంబర్, పెద్ద యాంగిల్ ఆపోజిట్లో పెద్ద నెంబర్, మిగతావి ఇక్కడ రాసుకుంటాం అంతే. ఇంకా సైన్, కాజ్, టాన్ మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. సరే, ఇప్పుడు క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వెన్ ఇట్ హ్యాస్ మూవ్డ్ హారిజాంటల్ డిస్టెన్స్ ఆఫ్ 80 meters, దెన్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్. సో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి దాని డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇట్ హ్యాస్ మూవ్డ్ డిస్టెన్స్ ఆఫ్ 80 meters. హారిజాంటల్ డిస్టెన్స్ని ఎప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 80 meters. దెన్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి డిస్టెన్స్ అంటే వై ఎంత అని అడుగుతున్నారు. సో వై ఇజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్, వెంటనే రాసేసుకోవాలి, tan theta into x minus g by 2u square cos square theta into x square. That's it. x తెలుసు, theta తెలుసు, అండ్ u తెలుసు. ఐ హోప్ ఇది కూడా మీరు హోంవర్క్ చేసేయగలరు. సో డూ ఇట్ యాజ్ హోంవర్క్. కొన్ని ప్రాబ్లమ్స్ అయినా ఓన్గా చేయాలి కదా, సో ట్రై చేయండి. హింట్ ఇచ్చేసాను, ఈ పాటికే మీకు అలవాటు అయి ఉండాలి. నెక్స్ట్, ఏ బాంబ్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ అన్ ఏరోప్లేన్. వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ నుంచి హారిజాంటల్ ప్రొజెక్టైల్, ఎప్పుడైతే బాంబ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏరోప్లేన్, ఫుడ్ ప్యాకెట్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏరోప్లేన్ ఇలాంటివి వచ్చాయి అంటే ఈ క్వశ్చన్ దేందమ్మా? హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లోది ఈ క్వశ్చన్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించింది. సో ఒక్కసారి హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ ఫార్ములా అన్నీ మైండ్లోకి వచ్చేసేయాలి. ఓకే, బాంబ్ ఏరోప్లేన్ హారిజాంటల్లీ విత్ ఎ వెలాసిటీ 469 meter per second. సో u is equal to 469 meter per second at an altitude. ఆల్టిట్యూడ్ అంటే గుర్తుందా? హైట్. ఆల్టిట్యూడ్ అనే పదానికి మీనింగ్ హైట్. 980 meters. ద బాంబ్ విల్ హిట్ ద గ్రౌండ్ ఆఫ్టర్ ఎ టైమ్. ఏ టైం తర్వాత హిట్ చేస్తుంది? ఆబ్వియస్గా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అడుగుతున్నారు. ఫార్ములా ఏంటి? t is equal to √2h/g. ఇంతకంటే ఒక ఈజీ క్వశ్చన్ ఏమైనా ఉంటుందా? అసలు ఇంతకంటే ఒక ఈజీ క్వశ్చన్ ఉంటుందా? u వాల్యూ అవసరం లేదు, √2h/g. కాకపోతే g వాల్యూ 9.8 తీసుకోండి. g వాల్యూ 9.8 తీసుకుంటే కనుక మీకు ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. ఐ థింక్ 10√2 వస్తుంది మీకు ఆన్సర్. సో కంటిన్యూ ద క్వశ్చన్, మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఇట్స్ వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. ఇందులో టీ ఇచ్చారు, యూ అనవసరం అనమాట, అవసరం లేదు. రేంజ్ అడిగితే కదా u × √2h/g. సో జస్ట్ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్, √2 × 980/9.8. దాట్స్ ఇట్. ఓకే, సో నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. A helicopter flying horizontally at an altitude of 2 kilometers. Altitude అనే పదానికి మీనింగ్ ఏంటి? హైట్. హైట్ 2 kilometersలో హెలికాప్టర్ వెళ్తోంది. స్పీడ్ u is equal to 100 meter per second. ఎందుకంటే మీరు హారిజాంటల్ ప్రొజెక్టైల్ క్లాస్ వింటే గనక ఏరోప్లేన్కి ఎంత స్పీడ్ ఉంటుందో అందులోంచి డ్రాప్ అయ్యే బాంబుకి కూడా అదే స్పీడ్ ఉంటుంది. సో దట్ ఈస్ ఇనిషియల్ వెలాసిటీ. A packet is dropped from it. The horizontal distance between the point where the packet is dropped and the point where it hits. So very simple question. చూడండి, క్లాస్ వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా యూ బార్తో విసిరారు, ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇక్కడికి వచ్చి పడింది, ఇది పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? రేంజ్. వెరీ సింపుల్ క్వశ్చన్. సో రేంజ్కి ఫార్ములా ఏంటి? u × √2h/g. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. 100 × √2 ఆన్సర్ కిలోమీటర్స్లో ఉంది, మార్చక్కర్లేదు. 2/g వాల్యూ 10. చాలా సింపుల్ క్వశ్చన్, సింప్లెస్ట్ క్వశ్చన్. ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. An aeroplane moving horizontally with a speed of 180 km/h.
సో u is equal to 180 కిలోమీటర్ పర్ అవర్. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆప్షన్స్ చూడండి మీటర్స్లో ఉన్నాయి. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చడం వచ్చా. 5/18తో మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్లోకి మారిపోతాయి. వావ్, వాట్ అ మ్యాజిక్. 18 1 times 10 times. సో ఆన్సర్ 50 మీటర్ పర్ సెకండ్. ఫస్ట్ ఎప్పుడు ఇలాంటివి చేసి పెట్టేసుకోవాలి. యూనిట్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫుడ్ ప్యాకెట్ వైల్ ఫ్లయింగ్ ఎట్ అ హైట్ ఆఫ్ h is equal to 490 meters. ఇది కూడా మీటర్స్లో ఉంది, ప్రాబ్లం లేదు. హారిజాంటల్ రేంజ్ r is equal to ఎంత? r is equal to u into √2h/g. సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ కొట్టండి. మీరు అనుకుంటారు కదా ఏంటి అన్ని ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఉన్నాయి అని. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో అన్ని ఫార్ములా సబ్స్టిట్యూషనే ఉంటాయి. ఇంతకంటే టఫ్నెస్ వెళ్ళదు, అసలు సమస్య లేదు. సో ఇప్పటికైనా అర్థమైందా ఎంత ఈజీ మోషన్ ఇన్ అ ప్లేన్? డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అంతే, మీకు ఫార్ములే వాటి కన్వర్షన్స్ గుర్తుండాలి, దాట్స్ ఇట్. స్టెయిర్ కేస్ ప్రాబ్లం వచ్చేసింది, గుర్తుందా? స్టెప్స్ ఈచ్ 15 centimeters హైట్, ఒక్కొక్క స్టెప్ హైట్ 15 centimeters అండ్ విడ్త్ బి అనుకున్నాము 20 centimeter విడ్త్. వాట్ షుడ్ బి ద మినిమమ్ హారిజాంటల్ వెలాసిటీ? యూ ఎంత ఉండాలి సో దాట్ ఇట్ హిట్స్ డైరెక్ట్లీ ద లోయెస్ట్ ప్లేన్. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 3 steps ఉన్నాయి చూడండి. 3 steps ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడికి వచ్చి పడాలి. ఓకే, ఎంత ఇనీషియల్ వెలాసిటీ ఉండాలి అని అడిగారు. సో ఎంత ఇనీషియల్ వెలాసిటీ ఉండాలి అంటే ఇక్కడ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది హెచ్, ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది రేంజ్. మీరు క్లాస్ విని ఉంటే ఆల్రెడీ మనం ఇది చేసుకున్నాము. సో క్లాస్లో ఏం నేర్చుకున్నాము అంటే టోటల్ హైట్ ఎంత? మ్యాక్సిమం హైట్ అంటే 3h. సో 3 × 15 చేస్తే నాకు టోటల్ హైట్ వస్తుంది. రేంజ్ కావాలి అంటే 3 × 20, బికాస్ 3 steps ఉన్నాయి కాబట్టి రేంజ్ 3 × 20. ఇప్పుడు క్వశ్చన్ వెరీ సింపుల్. రేంజ్కి ఫార్ములా we know that r is equal to u into √2h/g. సో r ప్లేస్లో ఎంత రాస్తాము? r ప్లేస్లో 3 × 20 60 is equal to u మనం ఫైండ్ అవుట్ చేయాలి √2 × h ప్లేస్లో 45/g వాల్యూ అప్రాక్సిమేట్గా 10 తీసుకుందామా? 10 తీసుకుని ట్రై చేయండి, దట్స్ ఇట్. సో క్యాన్సిలేషన్ చేసుకోవడం, u వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, సో 2 × 45/10. సో ఆన్సర్ 320 వస్తుంది. ఆన్సర్ చూసుకోండి, 2 meters per second. సారీ, 10 క్యాన్సిల్ అయిపోద్ది కదా. 2 × 45 is 90 అమ్మ. 0 3 వస్తుంది. సో ఇక్కడికి సబ్స్టిట్యూట్ చేస్తే మనము ఆన్సర్ 20 రావాలి. ఐ థింక్ ఆప్షన్ మిస్టేక్ ఉంది, 20 meters per second ఉండాలి. సో 20 meters per second ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్లో 0 టైప్ చేయడం మర్చిపోయినట్లున్నారు. నెక్స్ట్, a rescue plane is flying horizontally at a speed of 30 meters per second. Altitude 125. U is equal to 30 meters per second. Altitude h is equal to 125 meters. When it drops, warning flare. Okay, neglecting air resistance, assuming plane does not change its course. Speed, altitude, how far from the plane in the flare when it hits the ground. Question student, how far the plane is the flare when it hits the ground? అది బాంబ్ వదిలినప్పటి నుంచి అది పడే చోట ఎంత డిస్టెన్స్లో ఉంది? సో ఆబ్వియస్గా రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టేక్ దిస్ ఆల్సో యాజ్ హోంవర్క్ సో దాట్ మీరు కొన్నైనా ఓన్గా చేయగలుగుతారు. ఈ హోంవర్క్ ఇచ్చిన వాటన్నిటికీ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? టెలిగ్రామ్ ఛానల్లో. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటి PDF కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను నేను. సో ఇది లింక్, ఇది QR కోడ్. సో త్వరగా జాయిన్ అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓ లైక్ కూడా వేసేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.